జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 1, 2026 ఆదివారం. తిథి త్రయోదశి, రాత్రి 7:09 వరకు. తదుపరి చతుర్దశి. ఈ రోజు రవి ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:14 నుండి 7:09 వరకు. నక్షత్రం పుష్యమి, ఉదయం 8:34 వరకు. తదుపరి ఆశ్లేష. యోగము శోభనము, మధ్యాహ్నం 2:33 వరకు. తదుపరి అతిగండము. కరణం కౌలవ, ఉదయం 7:54 వరకు. తదుపరి తైతుల, రాత్రి 7:09 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:25. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం సాయంత్రం 4:22. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:30. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:46 నుండి 6:14 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:46 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:27 వరకు. వర్జము రాత్రి 8:59 నుండి 10:32 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 6:18 నుండి 7:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:37 వరకు. శుభ గడియలు ఉదయం 7:13 నుండి 8:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి 3:17 వరకు. మార్చి 1 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, రాత్రి 7:09 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి మంచి తిథి. తదుపరి వచ్చే చతుర్దశిని పంచాంగం ప్రకారం మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రం పుష్యమి, ఉదయం 8:34 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో రవి పుష్య యోగం ఇంకా సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. తదుపరి వచ్చే ఆశ్లేష నక్షత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఈ రోజు పుష్యమి నక్షత్రం ఉన్నంత సమయంలో ఇతర దుర్ముహూర్తం లేని సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఏ శుభకార్యాలు అయినా చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏవైనా లగ్న ముహూర్తాలు ఉన్నా కూడా పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలకు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1947వ సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన ఆర్థిక కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం, స్వీయ గాయం అవగాహన దినోత్సవం, జీరో డిస్క్రిమినేషన్ దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 1 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కుంభరాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.